దేవుడికి ఇచ్చేది లెక్క. అందుకే దేవుడు అంటాడు, మీరు ఏది ఇచ్చినా సరే, ఇంకా ఇంకా ఏది ఇచ్చినా సరే అది నా నామము నిమిత్తం ఇస్తున్నారు కనుక మీకు ఇవ్వటానికి నేను అన్యాయస్తులే కాదు, న్యాయవంతుడు. మిమ్మల్ని చూస్తున్నాను కదా, మీరు ఏం పెట్టే దానికి డబ్బులు ఇస్తాను, మీరు ఇచ్చిన కానుకలు బట్టి ఇంకా త్రిపుడిస్తాను. కానీ నేను మర్చిపోయే దేవుడి కాదు, మీతోనే ఉండి మీరు ఎన్ని రకాలుగా దేవుడిని సమర్పిస్తారో అన్ని రకాలుగా మీకు ఈవుని ఇస్తానని ప్రభు చెప్తున్న మాట ఇది. అందుకే ఇప్పుడు బయట వారికి నువ్వు ఏదైనా పెట్టావుకో, వారు ఏం చేస్తారు, అమ్మ తులసమ్మ చాలా మంచిది, మనోహరం మంచిది అని అంటారు. అంతే. మాకు పెట్టి తర్వాత మన క్రైస్తవ మన సంఘ పిల్ల పెట్టాకో వారు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. మామూలు వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళకి పెట్టేది వేరు, ధర్మకార్య ఉపకారం వేరు, అవి పక్కనే. కానీ క్రైస్తవ బిడ్డకి పెట్టడం వల్ల, క్రైస్తవ సేవకులు పెట్టడం వల్ల మేము మీకు ఏమి ఇస్తాం, మీకు తినే ఆహార పదార్థాలు ఇస్తా, తింటున్నాం మేము. కానీ మీకు ప్రార్థన ఇస్తాం. ప్రార్థన చాలా విలువైనది. ప్రార్థన మీ కుటుంబంలో, ప్రార్థన మీ హృదయంలో ఉండినప్పుడు ఆ ప్రార్థన ద్వారా అనేక ఈవులు సమకూరుస్తాడు. మీకు దయచేస్తే మీ గుంపులు నింపుతాడైనా. ఎందుకంటే దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకి పెడతేట ప్రార్థనిస్తాడు ప్రతిఫలం మీకు. ఆ ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు గల దేవుడు అంటాడు, శబాస్ అంటే మనం ఇచ్చికొద్ది దేవుడు ఇస్తూనే ఉంటాడు. మనం ఇచ్చికొద్ది మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆ ప్రార్థన కొండంతగా ఉంటుంది. కొండంత ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో ఇంటిలో కొరత ఉంటుందో, మన చేతులు డబ్బులు ఉండక మానవు, మన చేతుల పని ఉండక ప్రతి సమయంలో అన్ని రకాలుగా ఈవులు మనకి సమకూరుస్తాడు. తర్వాత మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 5 ఇక్కడ ఏలియా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు లోబడలేని సమయంలో దేవుని కోపం వచ్చింది. దేవుని సేవకుడిగా ఉన్న ఏలియా కూడా మంట మండింది. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. దేవుడు రోషమగల దేవుడు కనుక ఏలియాలో ఉన్న ఆత్మ కూడా రోషమగల ఆత్మ. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు వినకపోయినప్పుడు ఒకవైపు దేవుని పక్క, రెండు పక్కలేమో అన్యజనుల పక్క. ఎలాగా జీవిస్తారంటే రెండు తెప్పల అడుగులేస్తారు. ఈ పక్క ఈ అడుగు, ఆ పక్క ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మకి కోపం వచ్చి బాధేసి అప్పుడు అంటున్నాడు, ఏలి అంటున్నాడు, 3.5 సంవత్సరాల వరకు వర్షము కురవకుండా అని ఆకాశాన్ని బంధించినప్పుడు ఆ వర్షం పక్క ఆగినప్పుడట, అప్పుడు అనేక రకాలుగా కరువు సంభవించింది. ఆ కరువు కాలంలో వాళ్ళు జుట్టు పీక్కుంటున్నారు. ఏంటి కరువు అంటే, ఏలియా చెప్పాడు, ఈ దినం మొదలుకొని 3.5 సంవత్సరం వర్షం పడకూడదని నేను ఆజ్ఞాపించి, వర్షాలు లేక పంటలు లేక మీ బ్రతుకులు చెమలారిపోతుందని రోషముతో చెప్పిన మాట చెప్పేసి ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయాడు. ఆహాబు రాజు అంటున్నాడు, ఏలియా రోషము గలవాడు, వాడి మాట జరుగుతుంది, అది దేవుని ఆత్మ వాడిలో ఉందని చెప్పిన గల నిజముగా దేవుడి యొక్క వాక్కు ప్రకారంగా వర్షం బంధించబడేది. వర్షము కురలేదు, పంటలు లేవు, అనేక రకాలుగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభు ఏలియా అని అంటాడు, ఏలియా కిరోతు వాగు దగ్గర